హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కిరణ్ రాయల్. ఎవరు ఈ కిరణ్ రాయల్? నిన్న ఉదయం నుండి ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్కి వెళ్ళినా ఇతని వీడియోలే పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ఉండకూడదో ఇతని జీవితం చూస్తే ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. నిన్న ఉదయం ఒక మహిళ ఇతనిపై కంప్లైంట్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. వెంటనే మరో వీడియో కూడా ఏకాంతంగా గదిలో తనతో ఉన్న వీడియో కూడా మరో వీడియో రిలీజ్ చేసింది. నా ఆర్థిక కష్టాలు తీరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఆర్థికంగా నన్ను గట్టెక్కించు, నాకు డబ్బులు వచ్చిన తర్వాత నీ డబ్బులు నగలు కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను, నీ పిల్లలను బాగు చూసుకుంటాను అని తన భార్య ముందే, కిరణ్ రాయల్ భార్య ముందే తనతో మాట్లాడి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించి ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు అంటూ ఆమె వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆమెను ఎలా బెదిరిస్తున్నాడు అనే ఆడియోలు వీడియోలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, నన్ను రోడ్డు పాలు చేసిన నిన్ను చంపేస్తాను, 4 రోజుల్లో నేను బెయిల్పై బయట వచ్చేస్తాను, నీ కొడుకు పెద్దవాడయ్యాడని నువ్వు విర్రవీగుతున్నావేమో, వాడి కాళ్ళు కూడా నేను విరిచేస్తాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఆమెని బెదిరిస్తూ ఆమెతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో టేపులు నిన్న సోషల్ మీడియాలో రావటం జరిగింది. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు కూడా ఈ ఆడియో టేపులు వింటే అసహ్యంగా ఫీల్ అవుతారు. అవి వినకూడని ఆడియో టేపులు, వీడియోలు నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఆ చండాలాన్నంతా ఎందుకు చూపించేది అని నేను వీడియో చూపించట్లేదు. కానీ ఇక్కడ కిరణ్ రాయల్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. రాజకీయాలలో ఇతను ఎంత స్పీడ్గా వచ్చాడో ఇప్పుడు అతని జీవితం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇతని జీవితం గురించి చెప్పాలి అని నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా రాజకీయాలలోకి 4 కేటగిరీలుగా రాజకీయ నాయకులు వస్తుంటారు. మొదటి కేటగిరీ వచ్చేసి స్టూడెంట్ లైఫ్ నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ రాజకీయాలలో నిలదొక్కున్నవాళ్ళు. రెండో కేటగిరీ వచ్చేసి తన తండ్రి వారసత్వాన్ని బేస్ చేసుకుని రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు. ఇక మూడో కేటగిరీ తమ దగ్గర డబ్బు ఎక్కువైపోయినా, లేకపోతే తమకు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అటువంటి వ్యక్తులు డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్లు పొందుతుంటారు రాజకీయ పార్టీల నుండి. అటువంటి వాళ్ళు మూడో కేటగిరీ. ఇక నాలుగవ కేటగిరీ వీళ్ళు ఏకంగా రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తారు, రాజకీయ పార్టీ అధినేతలనే టార్గెట్ చేస్తారు. నోటికొచ్చింది ఇష్టానుసారం మాట్లాడుతారు. అలా మాట్లాడటం వల్ల వీళ్ళని మీడియా వాళ్ళు కూడా కూర్చొని పెట్టి వాళ్ళకి టీ కాఫీలు ఇచ్చి వాళ్ళ చేత సమావేశాల్లో మాట్లాడిస్తుంటారు, మీడియాల్లో మాట్లాడిస్తుంటారు. వీళ్ళ నోటికి అడ్డు అదుపు అనేది ఉండదు. వెటకారంగా రాజకీయ పార్టీ నేతలను మాట్లాడుతారు, రాజకీయ పార్టీ అధ్యక్షులను మాట్లాడుతారు, సినీ ప్రముఖులను మాట్లాడుతారు. ఇష్టానుసారంగా వీళ్ళకి రాజకీయాలలో మాట్లాడడానికి అడ్డు అదుపు అనేది ఉండదు. అటువంటి కేటగిరీలోనే శ్రీరెడ్డి కానీ, కిరాక ఆర్పి కానీ, గతంలో శివాజీ కానీ, ఇప్పుడు ఈ జనసేన నేత కిరణ్ రాయల్ కానీ అదే కోవకు వస్తారు. ఇతను డైరెక్ట్గా రోజమ్మ గారిపై గత 2-3 సంవత్సరాలుగా టార్గెట్ చేయటం జరిగింది. రోజమ్మ గారిని వెటకారంగా ఈయన ఏ విధంగా మాట్లాడుతారో ఈయన వీడియోలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. రోజమ్మ గారిని టార్గెట్ చేసుకుంటూ అప్పుడప్పుడు మీడియా సమావేశాలకు వెళ్ళి మాట్లాడటం, ఆయన అలా రాజకీయ ప్రముఖుల మీద వెటకారంగా మాట్లాడుతూ తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎదిగే స్థాయికి ఎదిగాడు. 2 రోజుల ముందు ఏకంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై రోబో సినిమాలోని రజనీకాంత్ గారి ఫోటోలను మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి ఈయన మీడియాలో ఎంత వెటకారం చేస్తూ మాట్లాడాడో ప్రజలందరూ కూడా చూశారు. చూడని వాళ్ళు గూగుల్లోకి సెర్చ్ చేసి కిరణ్ రాయల్ అని కొడితే చాలు ఆయన వీడియోలన్నీ బయట వస్తాయి. అంత వెటకారంగా రాజకీయ నాయకులు ప్రముఖులను మాట్లాడే ఇటువంటి వాళ్ళు రాజకీయ జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. తిరుపతి నియోజకవర్గంలో ఏ రోజు కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈయనలాగా మాట్లాడలేదు, వెటకారంగా
రాజకీయ నాయకులపై ప్రత్యర్థులపై వెటకారంగా మాట్లాడి దుర్భాషలాడలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కానీ, నరసింహ యాదవ్ గారు కానీ, ఇంకా సీనియర్ నాయకులు కానీ ఏ రోజు అంత వెటకారంగా మాట్లాడింది లేదు. ఇటు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా వెటకారంగా కానీ దుర్భాషలాడుతూ మాట్లాడలేదు. ప్రశ్నించారు. రాజకీయాలలో ప్రత్యర్థులపై వీళ్ళు ప్రశ్నిస్తారు అంతే, దుర్భాషలాడరు. కానీ కిరణ్ రాయల్ అనే వ్యక్తి నేరుగా పార్టీ అధినేతల్ని, సినీ ప్రముఖుల్ని, లేకపోతే రాజకీయ ప్రముఖుల్ని టార్గెట్గా చేసుకుని దుర్భాషలాడుతూ వెటకారం చేస్తూ వ్యంగ్యస్త్రాలతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ సదరు మహిళ ఇచ్చిన కంప్లైంట్లు, ఈయన ఆడియోలు, వీడియోలు అన్నీ బయటపడినాయి. పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం 7:30కే ఈయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ పార్టీ కార్యక్రమాలకి మీరు దూరంగా ఉండండి, మీ పైన కమిటీ వేస్తున్నాము అని పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి చేత లెటర్ పంపుతూ క్రమశిక్షణా చర్యలని ఈయనపై తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు ఇటువంటి నాయకులను కాపాడుతారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. కిరణ్ రాయల్ గారు ఎంత స్పీడ్గా ఎదిగారో అంతే స్పీడ్గా కింద పడ్డారు. ఇప్పుడు సదరు మహిళ ఇచ్చిన కంప్లైంట్లు ఇంక ఎంతమంది బాధితులు బయట వస్తారో ఇతని రాజకీయ జీవితం ఇక్కడతో ముగిసినట్లే. అందుకే అంటుంటాను, రాజకీయాలలో మీరు 4వ రకం కోవను ఎంచుకోవద్దండి. రాజకీయ నాయకుల్ని, సినీ ప్రముఖుల్ని, రాజకీయ ప్రముఖుల్ని టార్గెట్గా చేసుకునే రాజకీయాల్లోకి వస్తే మీ జీవితం ఆరిపోతుంది. గతంలో శ్రీరెడ్డి గారి జీవితం కానీ, శివాజీ గారి జీవితం కానీ ఎలా అయిపోయాయో తెలుసు. ఇప్పుడు కిరణ్ రాయల్ గారి జీవితం, భవిష్యత్తులో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా ఇదే విధంగా ఆరిపోతాయి. కాబట్టి ప్రజా సమస్యలపై మీరు పోరాడండి. రాజకీయాలలో హోందాగా ప్రజా సమస్యలపైన మీరు ముందుకెళితే నిలదొక్కు ఉంటారు రాజకీయాల్లో. అంతేగాని వ్యక్తిగత దోషణలతో రాత్రికి రాత్రే ప్రముఖులైపోవాలని చూస్తే ఇదే విధమైన పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.